తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో TCEI ఈవెంట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 ప్రధానోత్సవం అట్టహాసంగా సాగింది. గండిపేట ఉస్మాన్ సాగర్ రోడ్లో ఉన్న సవాయా కన్వెన్షన్ లో ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలువురికి 4 ప్రధాన విభాగాలతో పాటు విభిన్న విభాగాలతో 100కు పైగా అవార్డులను అందించారు. ఈ 8వ ఎడిషన్ అవార్డులు అత్యుత్తమ ప్రతిభ, సృజనాత్మకత ఆవిష్కరణలకు పట్టం కట్టాయి. పర్ల్ ఆఫ్ హైదరాబాద్ విభాగంలో తెలంగాణలో పనిచేస్తున్న ఈవెంట్ నిర్వాహకులను సత్కరించారు. దీంతో పాటు జెమ్ ఆఫ్ ఇండియా విభాగంలో భారతీయ ఈవెంట్స్ పరిశ్రమ అత్యుత్తమ నైపుణ్యాన్ని కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఇక జెడ్ ఆఫ్ హైదరాబాద్ విభాగంలో స్థిరమైన నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారికి పురస్కారాలు అందజేశారు. తెలంగాణలో ఈవెంట్ రంగ వృద్ధికి ఎంతో కృషి చేసిన ది నామ్ధారి బిజినెస్ గ్రూప్ కు చెందిన సూరత్ సింగ్ మల్హోత్రా సాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఇవి కాకుండా ముఖ్యమైన అవార్డు విభాగాలలో ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, బెస్ట్ కార్పొరేట్ ఈవెంట్ మేనేజర్, బెస్ట్ వెడ్డింగ్ ప్లానర్, బెస్ట్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లానర్, బెస్ట్ MICE ఈవెంట్ ప్లానర్లతో పాటు సౌండ్, లైటింగ్, టెక్నాలజీ, ఫర్నిచర్ ఇన్వెంటరీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు అవార్డులు గెలుపొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీస్ తరపున మరి ఈవెంట్ ఇండస్ట్రీలో ఎవరెవరైతే ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు పురస్కారాలు ఇచ్చే ఈవెంట్కు నన్ను ముఖ్య అతిథిగా విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ అయిన బలరాం గారికి, జాయింట్ సెక్రటరీ రమేష్ రెడ్డి గారికి, మిగిలిన ఆర్గనైజర్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి అనార్గనైజ్డ్ సెక్టర్లో ఆర్గనైజ్డ్గా ఈరోజు ఇలాంటి మరి ఈవెంట్స్కు సంబంధించి ఎవరెవరైతే ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు మన ఆధునిక యుగంలో ప్రతి ప్రోగ్రాము ఏది చేయాలన్నా, మనం ఒక చిన్న ఫంక్షన్ చేయాలన్నా, పొలిటికల్ ప్రోగ్రామ్ చేయాలన్నా, ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా ఈరోజు ఈవెంటు ఆర్గనైజర్ల మీద ఆధారపడి మనం ముందుకెళ్తున్న పరిస్థితులలో వివిధ రంగాలలో ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళందరికీ ఎలాంటి పురస్కారాలు ఇచ్చి ప్రోత్సహించడం అనేది ఒక గొప్ప మరి అద్భుతమైన అవకాశంగా నేను భావిస్తున్నాను. ఇదే విధంగా ఇది 8th ఎడిషన్. సో నేను పాల్గొనడం ఫస్ట్ టైము. ఇలాంటిది ఒకటి ఉన్నదని కూడా నాకు తెలియదు. సో ఇప్పుడు మా గవర్నమెంట్ నుంచి కానీ టూరిజం నుంచి కానీ ఈ ఇండస్ట్రీకి మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి ఆర్గనైజేషన్స్ను ముందుకు తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఏదైతే TCEI ఉన్నదో ఇది భవిష్యత్తులో ఇంకో కూడా అభివృద్ధి చెందాలని, ఇంకా అన్ని రంగాలను కూడా ప్రోత్సహించాలని, ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.